సో హాయ్ ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సేవింగ్స్ అకౌంట్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇన్కమ్ ట్యాక్స్బుల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎస్, బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది అది ఇన్కమ్ కాబట్టి అది ట్యాక్స్బుల్ అవుతుంది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కంపల్సరీగా అది డిస్క్లోజ్ చేయాలి. సో బట్ దానికి ఎలిజిబుల్ డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయంటే, ఎవరైతే ఇండివిజువల్స్ అదేవిధంగా హెచ్యుఎఫ్స్ ఉన్నారో వాళ్ళు సెక్షన్ 80TTA ప్రకారం అప్ టు 10,000 వరకు మీరు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు డిస్క్లోజ్ చేస్తే కనుక ఈ 10,000 అనేది మీరు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80TTA ప్రకారం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 వరకు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అందుకే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు మీ ట్యాక్స్ కన్సల్టెంట్కి కానీ చార్టెడ్ అకౌంటెంట్కి కానీ డిడక్షన్స్ కావాలంటే కనుక ముందుగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ని ఐటీఆర్లో కరెక్ట్గా డిస్క్లోజ్ చేయాలి. అప్పుడే ఎలిజిబుల్ డిడక్షన్ అనేది మీరు పొందగలరు. సో ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి.